అమ్మమ్మ ఒక రాత్రి చెట్టు కింద కూర్చుని పిల్లలు మరియు యువతులకి కథలు చెప్తున్నారు. ఆమె చుట్టూ సన్నని చలికాలం, ఆకాశంలో మంత్రించిన చంద్రుని కాంతి. పిల్లలు చాలా ఆసక్తిగా, ఎన్నో ఏళ్ల క్రితం ఒక ప్రశాంతమైన చిన్న గ్రామంలో అమీనా అనే దయగల అమ్మమ్మ జీవించేది. ప్రతి సాయంత్రం చంద్రుడు ఉదయించగానే, చీమలు కిలకిలారావాలు మొదలుపెట్టగానే పక్కపక్కన ఉన్న పిల్లలు ఆమె చిన్న చెక్కింటి వైపు పరిగెత్తేవారు. ఎందుకంటే వారు ఆమె చెప్పే నిద్రపాట్ల కథలు వినడం చాలా ఇష్టపడేవారు. కానీ అమ్మమ్మ అమీనాను ప్రత్యేకంగా నిలిపింది కేవలం కథలు కాదు, ఆమె దగ్గరున్న దీపమే. అది సాధారణ దీపం కాదు. ఆమె దీపాన్ని వెలిగించినప్పుడు మంట కాకుండా లోపల చిన్న చిన్న నక్షత్రాలు మెరిసేవి. అవి రాత్రి ఆకాశంలో తలుపులడుతూ ప్రకాశించేవి. ఒక రాత్రి పిల్లలు అడిగారు, అమ్మమ్మ, ఈ నక్షత్ర దీపం మీకు ఎక్కడ దొరికింది? అమ్మమ్మ మృదువుగా చిరునవ్వు నవ్వి తన రహస్యాన్ని చెప్పడం మొదలుపెట్టింది. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఆమె చెప్పింది, ఒకసారి దారి తప్పిపోయిన ఒక జ్యోతి పురుగుకి దారి చూపాను. ఆ జ్యోతి పురుగు నిజానికి ఒక నక్షత్ర ఆత్మ. కృతజ్ఞతగా అది నాకు ఈ దీపాన్ని ఇచ్చింది. ఈ దీపంలో స్నేహం, దయ, ధైర్యం అనే వెలుగులు నింపబడి ఉన్నాయి. పిల్లల కళ్ళలో ఆశ్చర్యపు వెలుగులు మెరిశాయి. ఆ తరువాత అమ్మమ్మ చెప్పింది, ఎవరైనా దయగల హృదయంతో వినితే ఈ దీపం మరింత ప్రకాశిస్తుంది. మీరు ఎప్పుడైనా చీకట్లో భయపడితే గుర్తుంచుకోండి, దయ యొక్క వెలుగు నీడ కన్నా శక్తివంతమైనది. ఆ రాత్రి ఆమె కథ ముగిసినప్పుడు దీపం అంతగా వెలిగింది కాబట్టి గోడలపై నక్షత్రాలతో చేసిన జంతువుల రూపాలు మెరుస్తున్నాయి. నక్కలు, కుందేళ్లు, పక్షులు వెలుగుతో నాట్యం చేస్తున్నాయి. పిల్లలు నవ్వుతూ చప్పట్లు కొట్టారు. వారి భయాలు మాయమైపోయాయి. అప్పటి నుండి ప్రతి రాత్రి పిల్లలు ఆనందంతో నిద్రపోయేవారు. వారి హృదయాలు సంతోషంతో నిండిపోయి అమ్మమ్మ అమీనాకు చెందిన నక్షత్రాల దీపం కాంతిలో మధురమైన కలలు కనేవారు.